తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ఆదివాసీల ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మ దేవాలయం మేడారంకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని కొత్వాల ఆయన సతీమణి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ కార్పొరేటర్ విమలాదేవి మరియు కుటుంబ సభ్యులతో సందర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ఆదివాసీల ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మ దేవాలయం మేడారంకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని కొత్వాల ఆయన సతీమణి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ కార్పొరేటర్ విమలాదేవి, కుమారుడు కుమార్తె అల్లుడు మనుమరాళ్ళు విమలాదేవి, తండ్రి కీర్తిశేషులు వనమ చిన్న వెంకటేశ్వరరావు, సతీమణి వనమ రాజేశ్వరి, కుమారులు వనమ సత్య శ్రీనివాసరావు, వనమ సత్యనారాయణ, వనమ సంపత్ కుమార్, కోడళ్ళు మనుమళ్ళు మనువరాలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రజాదరణ గల దేవత సమ్మక్క సారలమ్మ అని అన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నారని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్వాల కీర్తిశేషులు వనమ చిన్న వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు.